నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం। ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు। తెనాలి డివిజన్ గ్రీవెన్స్ కు 8 అర్జీలు। తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్। దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు। రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ। కూటమి విజయంతో గుణదల మాత మొక్కు తీర్చుకున్న మున్నంగి వాసులు। 18వ లోక్సభ సమావేశాలు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం నుండి ప్రారంభమైన నేపథ్యంలో గుంటూరు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి తెలుగు భాషపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు। అట్లే బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు। 18వ లోక్సభ సమావేశాలు సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ప్రారంభం కాగా పార్లమెంటు సభ్యులు ప్రమాణ స్వీకారం ప్రాధాన్యతను సంతరించుకుంది। పార్లమెంటు భవనంలో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ పార్లమెంటు సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు। కాగా నవ్యాంధ్రకు చెందిన ఎంపీలు మాతృభాష తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ తెలుగు భాషకు మూలమైన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు। గుంటూరు పార్లమెంటు సభ్యులు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి తెలుగువారిగా తమ గుర్తింపు చాటుకున్నారు। పెమ్మసాని చంద్రశేఖర్ అను నేను లోక్సభ సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడనై శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము నెడ యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగియుండుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థింతుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహింతుననియు మనస్సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను। अहम कृष्णप्रसाद तेन्नेटिः लोकसभायाः सदस्यत्वेन निर्वाचितः निश्चयेन परमेश्वरस्य नामसपे यदहं विधिना स्थापितां भारतस्य संविधानं प्रति सत्यां श्रद्धां निष्ठां धारयिष्ये यदहं भारतस्य संपूर्णं प्रभुत्वसम्पन्नताम् अखंडतां च रक्षिष्यामि तथा यत्पदं ग्रहीतुम् अहम् उद्यतोऽस्मि तस्य कर्तव्यानि श्रद्धापूर्वकं निर्वाक्षयामि। ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని గత కొద్ది కాలంగా ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిలిపివేసిన సంగతి విదితమే। కాగా నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ఈ సోమవారం నుండి అన్ని రెవెన్యూ కార్యాలయాల్లో ప్రారంభించారు। తెనాలి కొత్తపేటలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు। డివిజన్ పరిధిలోని పలువురు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అర్జీలు అందజేశారు। తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం వివిధ విభాగాల ఉన్నతాధికారులతో తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ సమావేశమై ప్రజల నుండి అర్జీలు సేకరించారు। తెనాలి డివిజన్ పరిధిలో మండల అధికారులు పరిష్కరించిన సమస్యలు ఉన్నవారు సబ్ కలెక్టర్కు తమ సమస్యను దరఖాస్తుగా అందజేయడం జరుగుతుంది। ఈ క్రమంలో సోమవారం గ్రీవెన్స్లో మొత్తం 8 అర్జీలు వచ్చినట్టు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ మీడియాకు వివరించారు। సబ్ డివిజన్ పరిధిలోని వివిధ విభాగాల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। మళ్ళీ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ప్రతి ఆఫీస్లో మనం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ స్టార్ట్ చేశాము। ప్రతి మండే 10 AM నుంచి ప్రతి ఆఫీస్లో ఆఫీసర్స్ వస్తారు। నా ఆఫీస్లో కూడా డివిజనల్ లెవెల్ అందరూ ఆఫీసర్స్ ఈరోజు వచ్చారు, పిటిషన్స్ తీసుకున్నాము। సో ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 7 అప్లికేషన్స్ వచ్చాయి। 4 రెవెన్యూ గురించి ఉన్నాయి, మామూలుగా ఎన్క్రోచ్మెంట్ అడంగల్ విషయంలో ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే పార్టీషన్ డీడ్ సివిల్ రెవెన్యూ మ్యాటర్స్ ఉన్నాయి। మామూలుగా 2 మ్యాటర్స్ సర్వే గురించి ఉన్నాయి। సో ఇదే మన ఆఫీస్ నుంచి మనం సర్వే చేస్తాం। ఒక మ్యాటర్ మున్సిపాలిటీ తెనాలి గురించి ఉంది, సో అది కూడా ఈరోజు వచ్చింది। అన్నీ కలిపి 7 అప్లికేషన్స్ ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో వచ్చాయి। థ్యాంక్ యూ। దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో నిడదవోలు కడియం మధ్య ఆధునీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రధాన నగరాలకు వెళ్లే ఎక్స్ప్రెస్లను తాత్కాలికంగా రద్దు చేసినట్టు తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ తెలియజేశారు।
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లో నిడదవోలు కడియం మధ్య ఆధునీకరణ పనుల నేపథ్యంలో పలు ప్రధాన నగరాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేసిన నేపథ్యంలో సంబంధిత రైళ్ల వివరాలను సోమవారం తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ మీడియాకు వెల్లడించారు. ఈ నెల 23వ తేదీ నుండి ఆగస్టు 11వ తేదీ వరకు రత్నాచల్, జన్మభూమి, సింహాద్రి ఎక్స్ప్రెస్లతో పాటు పలు ప్యాసింజర్ రైళ్లు తాత్కాలికంగా రద్దు చేశారు. దీంతో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రధానంగా రాజమండ్రి విశాఖ, గుంటూరు విశాఖ, విశాఖ గుంటూరు, విజయవాడ విశాఖ, ఉదయ్ ఎక్స్ప్రెస్, విశాఖ తిరుపతి డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ రద్దయిన వాటిలో ఉన్నాయి. గుంటూరు రాయగఢ్, గుంటూరు లింగంపల్లి, జన్మభూమి ఎక్స్ప్రెస్లు తాత్కాలికంగా నిలిపివేశారు. మన సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్లో నిడదవోలు కడియం మధ్య ట్రాక్స్ రిపేర్స్ జరుగుతున్నాయి. ట్రాక్స్ మరియు బ్రిడ్జెస్. ఆ రిపేర్ నిమిత్తము కొన్ని రైళ్ళని మనం క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. దాంట్లో మన తెనాలి రేపల్ల, తెనాలి గుంటూరు, తెనాలి విజయవాడ మధ్య పోయే రైళ్ళు మరియు జన్మభూమి రైళ్ళు కూడా రద్దు చేయబడ్డాయి. ఈ రైళ్ళు ఈ నెల 21వ తారీఖు నుంచి ఆగస్టు 12వ తారీఖు వరకు ఈ ట్రైన్స్ అన్నీ రద్దు చేయబడ్డాయి. మరి మన ప్రయాణికులకి మా తరఫున విచారం వ్యక్తం చేస్తూ ఆల్టర్నేటివ్ సదుపాయాలను చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తెనాలి కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో తెనాలి తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో గ్రీవెన్స్ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్కు 11 అర్జీలు వచ్చినట్లు శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. సోమవారం తెనాలి మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రీవెన్స్ కార్యాచరణ వివరాలు వెల్లడించారు. మొత్తం 11 అర్జీలు రాగా అందులో 8 అర్జీలు రెవెన్యూ విభాగానికి, 3 అర్జీలు ఇతర విభాగాలకు వచ్చినట్లు శ్రీనివాసరెడ్డి వివరించారు. వివిధ విభాగాల అధికారులు ఈ గ్రీవెన్స్లో పాల్గొన్నారు. మనం ప్రతి సోమవారం నిర్వహించుకున్నట్లే ఈరోజు మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్కి సంబంధించి ప్రజల నుంచి అర్జీలు, వాళ్ళకి ఉన్న సమస్యల విషయమై అర్జీలు స్వీకరించడం జరిగింది. ఇలాగా ప్రతి సోమవారం కూడా ఇలా మీకోసం పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ దానిలో భాగంగా ప్రజల నుంచి అర్జీలని, దరఖాస్తులను స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించి ప్రజలకి వాళ్ళకి ఏదైనా సమస్యలు ఏదైనా ఉన్నా కూడా వెంటనే పరిష్కరించగలమని చెప్పేసి తెలియజేస్తారు. ఈరోజు మొత్తంగా మన తెనాలి తహసీల్దార్ ఆఫీస్కి సంబంధించి 8 అర్జీలు తీసుకుని రావడం జరిగింది. ఇవి రెవెన్యూకి సంబంధించి 8 అర్జీలు రాగా అదర్ డిపార్ట్మెంట్స్, హౌసింగ్, పంచాయతీ రాజుకు సంబంధించి మొత్తం 3 అర్జీలు రావడం జరిగింది. వాటిని ఆయా డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఈ 8 అర్జీలకు సంబంధించి పరిశీలించి వాటిని నిర్ణీత సమయంలో పరిష్కరించగలమని చెప్పి తెలియజేసుకున్నాం. తెనాలి గంగానంపేటలోని శ్రీ విద్యాపీఠం నందు బాలస్వామిజీ ఆధ్వర్యంలో నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ పూజల్లో భాగంగా సోమవారం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు శాంతి హోమ పూజలు నిర్వహించారు. జూలై 11వ తేదీ వరకు కొనసాగే నవగ్రహ సహిత నక్షత్ర శాంతి హోమ పూజల్లో సోమవారం ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు నక్షత్ర శాంతి హోమాన్ని నిర్వహించారు. యాజ్ఞికులు ఎల్లాప్రగడ పవన్ కుమార్ యాజ్ఞికత్వంలో గణపతి పూజ, నవగ్రహ హోమం, గణపతి హోమం, మృత్యుంజయ హోమ పూజలు, నక్షత్ర శాంతి హోమ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శాలిగ్రామ్ మఠం చైర్మన్ నంబూరి వెంకట కృష్ణమూర్తి, ప్రధాన కార్యదర్శి ఎం రమణయ్య, మహిళా మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. అత్యద్భుతమైన మహత్తరమైన కార్యక్రమాన్ని శాలిగ్రామపేట మహనీయులైన శ్రీ బాలస్వామీజీ గారు 27 నక్షత్రాలకి 27 రోజులు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ రోజున 12వ రోజు ఉత్తరాషాఢ నక్షత్రం గురించి హోమం జరుగుతుంది. మనంగా ఈ కార్యక్రమాన్ని చేయాలంటే చాలా కష్టసాధ్యమైనటువంటిది. అటువంటిది భక్తులందరికీ కూడా తిథి ఏమిటి, నక్షత్రం ఏమిటి అనే విశేషాలు తెలియజేస్తూ అత్యద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినటువంటి శ్రీ విద్యాపీఠము శాలిగ్రామ మఠ కమిటీ అధ్యక్షులందరికీ, అలాగే ఈ సంకల్పం చేసిన స్వామీజీకి, నిర్వహిస్తున్నటువంటి మన ఆచార్యుల వారికి, సభ్యులందరికీ కూడా ఆ బాలస్వామీజీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఖరీఫ్ సాగుకు రైతులందరూ సమాయత్తమవుతున్న నేపథ్యంలో పంట పొలాలకు, చివరి భూములకు సాగునీరు అందేలా ఇరిగేషన్ శాఖ అధికారులు చొరవ చూపాలని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆంధ్రబాబు ఆదేశించారు. వేమూరు నియోజకవర్గం అమృతూరు మండలం కూచిపూడిలో ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో ఇరిగేషన్, డ్రైనేజ్ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్కా ఆంధ్రబాబు మాట్లాడుతూ వేమూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధారిత ప్రాంతమని, గత 5 ఏళ్ల కాలంలో ఇరిగేషన్, డ్రైనేజ్ కాలంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై పంట పొలాలకు సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు. గతంలో కాకుండా రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరితగతిన సాగునీటి కాలువల మరమ్మతులు చేపట్టాలని, కాలువల్లో తూటికాడ, గుర్రపు డెక్కను తొలగించాలని, సాగునీటి కాలువల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. ఇరిగేషన్ శాఖ అధికారులకు పలు
సూచనలు చేశారు. అంతకుముందు ఇరిగేషన్ డ్రైనేజీ అధికారులతో సాగునీటి కాలువలు డ్రైనేజీ కాలువల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఈఈలు మల్లికార్జునరావు, పి వెంకటరత్నం, డిఈలు ఎన్కేవి ప్రసాద్, ధనలక్ష్మి, ఎం అనిల్ కుమార్, ఏఈలు పార్టీ నాయకులు యలవర్తి బ్రహ్మానందం, శివారెడ్డి, మైనేని మురళీకృష్ణ, శరణగిరి, ఆంజనేయులు, రామకృష్ణ, గాజుల వెంకట సుబ్బయ్య, తాడికొండ సుధీర్, తులం రమేష్, ఎలమంచిలి బాజీ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మన నియోజకవర్గం వేమూరు నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయ ఆధార ప్రాంతం. వెస్టర్న్ డెల్టాలో ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతం వేమూరు నియోజకవర్గం. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవబోతూ ఉంది. రైతాంగం నారు పోసుకొని ఏరువాకు మొదలయ్యి పొలాలు దున్ని పొలాల్లోకి వెళ్ళే రోజులు మొదలవుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో పంట కాలువలన్నీ కూడా గుర్రపు డెక్క ఇతరత్ర వ్యర్థాలతో నిండిపోయి ఇవాళ నీళ్లు వదిలినా కూడా ఆయకట్టు చివరి దాకా చేరే పరిస్థితులు లేవు. గత 5 సంవత్సరాలు కూడా ఇరిగేషన్ రంగం కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఇట్లానే సీజన్ వచ్చినప్పుడు ఏదో కూర్చోవటం, ఓఎండ్ఎం వర్క్స్ కింద శాంక్షన్లు తెప్పించుకోవటం, వాడు కనీసం ఆ మందు కూడా కొట్టకుండా డబ్బులు డ్రా చేసుకోవటం, ఈ పరిస్థితులు ఉన్నాయి. దానికి ముందు 5 ఏళ్ళు మాత్రం సిన్సియర్గా చేసాం. వాటర్ యూజర్స్ అసోసియేషన్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ కమిటీ దాకా ఒక హైరార్కీ, ఒక సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేసుకొని ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా రైతాంగం, ఆయకట్టుదారులుగా ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇబ్బందులన్నీ కూడా ఎక్కడికక్కడ పూర్తి చేసుకుంటూ ఉండేవాడు. 5 ఏళ్ళు మాత్రం, గత 5 ఏళ్ళు మాత్రం అటువంటి పరిస్థితులు లేవు. అనర్హం కాదన్నట్టుగా దీన్ని కూడా అర్హత ఉందన్నట్టుగా దోచేశారు. ఇక్కడ దోచారు. ఏమైనా బాగు చేశారంటే ఏమీ లేదు, మొత్తం సర్వనాశనం. ఇటువంటి పరిస్థితుల్లో ఏది ఏమైనా రైతాంగం మరి కాలువలు వదిలే సీజన్గా దానికి సంబంధించి ఇరిగేషన్ డ్రైనేజ్ అధికారులు ఏం చేస్తున్నారనేది నేను సమీక్ష కోసం కూర్చున్నాను. ఇప్పుడు వాళ్ళు మరి చెప్పిన విధానం ప్రకారం చూస్తే కొంత వీడ్ రిమూవల్కి సంబంధించి డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కానీ దాదాపు 2-2.5 కోట్లు శాంక్షన్ చేసినట్టు చెప్తా ఉన్నారు. అది ఏ మూలకి సరిపోదు, కానీ ప్రస్తుతానికి టెంపరీగా ఆ తూటికాడంతా కూడా కుర్రపడెక్క ఇదంతా తీసి కొంతవరకు సజావుగా నీళ్లు నడిపించడానికి పనికొస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకా మిగిలిపోయిన చిన్న చిన్న రిపేర్లు చాలా ఉన్నాయి, చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి మన దృష్టికి. ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు చేయటం అంటే సాధ్యం కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రధానంగా దృష్టి అయితే నేను పెడతాను. నీటిపారుదల రంగం మన నియోజకవర్గంలో ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశంలో మొట్టమొదటి ప్రయారిటీగా తీసుకోవాల్సిన అంశం ఈ ఇరిగేషను, అదేవిధంగా డ్రైనేజ్. ఆ రోజు 100,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగా. రంగాన్ని, ఇరిగేషన్ రంగాన్ని బాగు చేశాం. బాగు చేస్తే చివరిలో అధికారం పోయినాక కోట్లాది రూపాయలు పనులు చేసినటువంటి రైతాంగానికి కూడా డబ్బు లేకపోయినటువంటి దౌర్భాగ్యులు నిన్నటిదాకా అధికారంలో ఉన్నారు. పనికి మంది ఇవాళ మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా వాటన్నిటి మీద కూడా దృష్టి సారిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని స్థానాల్లోనూ కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడమే కాకుండా కూటమి ప్రభుత్వం కొలువు తీరిన నేపథ్యాన్ని పురస్కరించుకొని తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కలపాల రవి ఆధ్వర్యంలో కొల్లిపర మండల టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు కాలినడకతో నడిచి వెళ్లి విజయవాడ గుణదల మేరీమాతకు మొక్కులు తీర్చుకున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన క్రమంలో కొల్లిపర మండలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు గుణదల మాతకు మొక్కులు తీర్చుకుని తరలి వెళ్లారు. కొల్లిపర మండలంలోని మున్నంగి గ్రామానికి చెందిన కలపాలి రవి ఆధ్వర్యంలో సోమవారం 50 మంది టీడీపీ జనసేన పార్టీల యువత మున్నంగి నుండి విజయవాడ గుణదల మేరీమాత గుడికి పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కలపాల రవి జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు తమ ఆనందాన్ని మీడియాతో పంచుకున్నారు. అద్దేపల్లి రమేష్ బాబు, జనసేన పార్టీ నాయకులు ఎల్లమాట అనిల్ కుమార్, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాదయాత్రగా గుణదలకు తరలి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి మహత్తర విజయం సాధించింది. ఈరోజు మన తెనాలి నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుంది. ఒక పౌరశాల శాఖ గౌరవనీయులు మనోహర్ గారు కానీ, అలాగే ఎన్ఆర్ఐ రామసాని చంద్రశేఖర్ గారికి సెంట్రల్ మినిస్టర్ కానీ, ఇంత విజయానికి మేమందరం కష్టపడి పనిచేయడానికి తొలినాంది ఆలపాటి రాజా గారికి కానీ,
మా మున్నంగి గ్రామం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజుతో రాక్షస పాలన అంతమై చల్లని రాములు లాంటి మన చంద్రన్న పాలన వచ్చింది కాబట్టి మేము ఈ కార్యక్రమాన్ని విజయోత్సవం చేసిన కార్యకర్తలు అందరి తరఫున గుడమల మేరీమాత వారికి వెళ్ళి మేము అనుకున్న మొక్కు తీర్చుకున్నామని మాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి మాకు వీలైనంత వరకు ప్రభుత్వం తరఫున సహాయం చేయాలని కోరుకుంటూ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నేను మరలా అసెంబ్లీలో అడుగు పెడితే ముఖ్యమంత్రిగా మాత్రం అడుగు పెడతానని ఆయన చేసిన శబదాన్ని నిరూపించుకుని ఈరోజు ముఖ్యమంత్రి తన అసెంబ్లీ అడుగు పెట్టడం మన రాష్ట్రానికి ఎంతో సంతోషకరమైన సంగతి. ఇటువంటి రాక్షస పాలన అంతమంది బాబు గారి పాలన రావటం మాకెంతో సంతోషం. దానికోసం ఎంతోమంది ఇక్కడ కొల్పారం మండలం మున్నంగి గ్రామంలో కనబల రవి గారు లాంటి వాళ్ళే కాదు, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మొక్కుబడులు చెల్లించి ఉన్నారు. ఇప్పటివరకు సర్వమత ప్రార్థనలు చేసి ఉన్నారు. క్రైస్తవులే కాదు, ముస్లిమ్స్, హిందువులు కానివ్వండి. ఈరోజు వాళ్ళ మొక్కుబడులు తీసుకోవడానికి ఇది ఒక మంచి శుభ సందర్భంగా మనం భావిస్తున్నాం. రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో శ్రీ మనోహర్ గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని గారిని గెలిపించుకోవడానికి కానివ్వండి, ఎంతోమంది కొల్పారం మండల దళిత సైన్యం కనబల రవి గారి నాయకత్వంలో ఎంతో పనిచేశారు. కాబట్టి వీళ్ళంతా కలిసి మొక్కుబడి తీసుకోవడం కోసం గుణదల మాత చర్చి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కార్యక్రమం ప్రారంభోత్సవంలో మీ అందరం పాల్గొనడం కానివ్వండి మాకెంతో సంతోషంగా ఉంది. అలాగే ఆ గుణదల మాత ఆశీస్సులు వీళ్ళందరికీ, అలాగే బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ఉండి రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి పదంలో, సంక్షేమ పదంలో ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య సామ్రాజ్యం దంపతుల వివాహ వార్షికోత్సవ శుభదినం పురస్కరించుకొని తెనాలి నాజరపేటలోని మనీలు వృద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించి తమ సహృదయతను చాటుకున్నారు. కుటుంబంలో వచ్చే శుభ సందర్భాలను సమాజంలోని అనాథలు, నిరుపేదల సేవలో జరుపుకోవాలనే ఒక మంచి ఆశయంతో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం సభ్యులు వృద్ధుల సేవకు తగు ప్రాధాన్యత కల్పిస్తున్నారు. తెనాలి నాజరపేటలోని మన ఇల్లు వృద్ధాలయంలో సోమవారం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం తెనాలి శాఖ కన్వీనర్ ముద్దాభక్తుని రమణయ్య సామ్రాజ్యం దంపతుల వివాహ దినోత్సవం సందర్భంగా నిరుపేదలు, వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు, ఎస్వి యోగా సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో యోగా సభ్యులైనటువంటి ముద్దాభక్తుని రమణయ్య గారు మరియు వారి భార్య సామ్రాజ్యం గారు వీరి పెళ్లి రోజు సందర్భంగా షిరిడి సాయి వృద్ధాశ్రమము మరియు మన ఇల్లు వృద్ధాశ్రమము అదేవిధంగా గాంధీ ఆశ్రమం నందు వృద్ధులకు అన్నదానము కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొంది డిప్యూటీ సీఎం పదవిని అధిరోహించిన నేపథ్యాన్ని పురస్కరించుకొని వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూర్ లంక కాపులపాలెంలో జనసేన పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించుకొని తమ మొక్కుబడులను తీర్చుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్తో పాటు జనసేన పార్టీ అభ్యర్థులంతా భారీ మెజార్టీతో గెలుపొంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ పదవిని అలంకరించిన నేపథ్యంలో హర్షం వ్యక్తం చేస్తూ కొల్లూరు మండలం ఈపూర్ లంక కాపులపాలెం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పూజ నిర్వహించి మొక్కుబడులు తీర్చుకున్నారు. తమ గ్రామ ఆరాధ్య దైవమైన పోతురాజు స్వామి గుడి వద్ద 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసి కొబ్బరికాయలను కొట్టి మొక్కుబడులు చెల్లించుకున్నారు. విజయోత్సాహంతో స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు కూటమి నేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ గ్రీవెన్స్ కు 8 అర్జీలు. తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్. దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ లో తాత్కాలికంగా పలు రైళ్లు రద్దు. రైల్వే స్టేషన్ మేనేజర్ వెంకటరమణ. కూటమి విజయంతో గుణదల మాత మొక్కు తీర్చుకున్న మున్నంగి వాసులు. హెస్సీ వార్తలు యూట్యూబ్లో తెనాలి హెస్సీ అని టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెస్సీ వార్తలు సమాప్తం. నమస్కారం.